మీకు తుంగభద్ర డ్యామ్ ఏమైంది, కొట్టుకోమైంది, అందరూ ఆశలు పెట్టారు. నేను అన్నా రామానాయుడు గారికి ఫోన్ చేసి మెసేజ్ పెట్టా, రామానాయుడు నువ్వు మంత్రి వెళ్ళండి, మీరంతా ఆఫీస్ వెళ్ళండి, వెళ్ళిపోయి ఫైట్ చేయండి, అవసరమైతే కన్నానాయుడు తీసుకుపోమన్నాం. కన్నానాయుడు రమ్మంటే ఆయన కన్ను ఏదో ప్రాబ్లం ఉంది, నేను రానంటే కాదు, నేను సర్జరీ చేయించుకుంటే నేను రాలేనంటే సార్ చెప్పాడంటే సరే ఆ సార్ చెప్తే నేను వస్తానని చెప్పి ఆడ నుంచి బయలుదేరి వచ్చి కర్ణాటకలో ఉండే సీఎం డిప్యూటీ సీఎం ఆశలు పెడితే ఈయన పోయేసి ఆ నీళ్లు స్టాప్ చేసి గేట్లు పెట్టి వాటర్ పోయే సమయంలో గేట్లు క్లోజ్ చేయించాడు. దానివల్ల ఏమైంది, ఇప్పుడు మళ్ళా రిజర్వాయర్ పూర్తయ్యే పరిస్థితి వస్తా ఉంది. 86 టీఎంసీకి వెళ్ళింది, ఇంకా నీళ్లు వస్తున్నాయి, 109 టీఎంసీ వస్తాయి. ఒక 40-45 టీఎంసీ నీళ్లు ప్రొటెక్ట్ చేయగలిగాం. ఇవన్నీ మీకు కనపడవు. మీకు ఎక్కడైనా ఎవడో ఒక చిన్న ఇది చేసి అదే కనపడతా ఉంటుంది మీకు. ఇలాంటి వాళ్ళు చెప్పింది పెద్ద న్యూస్ అనుకుంటారు. So these are all various problems I want to share with you. Through you, I want to share with people.